ఉమెన్స్ వన్డే ప్రపంచ కప్ 2025 విజేతగా టీమిండియా నిలిచింది. నవీ ముంబై వేదికగా జరిగిన ఫైనల్ మ్యాచ్లో సౌత్ ఆఫ్రికా ఉమెన్స్ జట్టుపై భారత అమ్మాయిలు ఘన విజయం సాధించారు. 1973 నుంచి అంటే టోర్నీ ప్రారంభమైన 52 ఏళ్ల నుంచి ఊరిస్తున్న వన్డే ప్రపంచ కప్ ఎట్టకేలకు మన సొంతమైంది. గతంలో 2 సార్లు ఫైనల్ చేరినప్పటికీ రన్నరఫ్తోనే సరిపెట్టుకున్న టీమిండియా ఉమెన్స్ జట్టు మూడో ప్రయత్నంలో మాత్రం కప్పు ఒడిసిపట్టుకుంది. దీంతో హర్మన్ప్రీత్ కౌర్ కెప్టెన్సీలోని ఇండియా ఉమెన్స్ జట్టు తొలిసారి ప్రపంచ కప్ గెలిచి చరిత్ర సృష్టించింది. సఫార్లతో జరిగిన తుదిపూర్లో అన్ని విభాగాల్లో అదరగొట్టిన మన అమ్మాయిలు విశ్వ కిరీటాన్ని ముద్దాడాలనే కలను నెరవేర్చుకున్నారు. ఫైనల్ మ్యాచ్లో ఆల్రౌండ్ ప్రదర్శనతో విశ్వరూపం చూపించిన దీప్తి శర్మ, షెఫాలి వర్మ టీమిండియా విజయంలో కీలక పాత్ర పోషించారు. దీప్తి శర్మ బ్యాటింగ్లో హాఫ్ సెంచరీతో పాటు బౌలింగ్లో 5 వికెట్లు తీసి తన కెరీర్లో మర్చిపోలేని ప్రదర్శన చేసింది. అలాగే షెఫాలి వర్మ కూడా బ్యాటింగ్లో హాఫ్ సెంచరీ చేసి ఫైనల్లో టాప్ స్కోరర్గా నిలిచింది. బౌలింగ్లో 2 కీలక వికెట్లు తీసి కెరీర్లో గుర్తుండిపోయే ప్రదర్శన చేసింది. ఈ టోర్నీలో వైల్డ్ కార్డు మాదిరిగా ప్రతిక రావల్కు గాయం కావడంతో సెమీస్లోకి జట్టులోకి వచ్చిన షెఫాలి ఫైనల్లో టీమిండియా విజయంలో మర్చిపోలేని పాత్ర పోషించింది. మొత్తంగా ప్రపంచ కప్ విజయంతో ప్రతి ఒక్క భారతీయుడిని మన అమ్మాయిలు గర్వపడేలా చేశారు. కాగా ఈ ఫైనల్ మ్యాచ్ మొత్తంలో 12 ప్రపంచ రికార్డులు కూడా నమోదయ్యాయి. మన అమ్మాయిల అద్భుత ప్రపంచ కప్ విజయాన్ని అభినందిస్తూ కామెంట్స్ బాక్స్లో కంగ్రాచులేషన్స్ టీమిండియా అని కామెంట్ చేయండి ప్లీజ్. వర్షం కారణంగా వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్ 2 గంటలు ఆలస్యంగా ప్రారంభమైంది. సాయంత్రం 4:30 గంటలకు టాస్ వేయగా 5 గంటలకు మ్యాచ్ ప్రారంభమైంది. టాస్ గెలిచిన సౌత్ ఆఫ్రికా ముందుగా బౌలింగ్ ఎంచుకుంది. టీమిండియాకు ఓపెనర్లు షెఫాలి వర్మ, స్మృతి మందాన అదిరిపోయి ఆరంభాన్నిచ్చారు. ఇద్దరు కలిసి తొలి వికెట్కు సెంచరీ భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. లేడీస్ సెహ్వాగ్ షెఫాలి వర్మ ఆరంభం నుంచే దాటియే బ్యాటింగ్ చేయగా స్మృతి మందాన కాస్త నిదానంగా ఆడినప్పటికీ స్ట్రైక్ రొటేట్ చేస్తూ షెఫాలికి సహకరించింది. తాను ఎదుర్కొన్న మొటిబంతిని షెఫాలి 4 కొట్టిందంటేనే ఆమె ఎంత దాటి బ్యాటింగ్ చేసిందో అర్థం చేసుకోవచ్చు. దీంతో షెఫాలి క్రీజ్లో ఉన్నంతసేపు టీమిండియా స్కోర్ బోర్డ్ 6 రన్ రేట్కు తగ్గకుండా పరుగులు పెట్టింది. పవర్ ప్లేలో ఉన్న టీమిండియా 64 పరుగులు చేసింది. ఆ తర్వాత ఓపెనర్లు ఇద్దరు హాఫ్ సెంచరీలకు చేరువయ్యారు. అయితే భారత ఓపెనింగ్ భాగస్వామ్యాన్ని 18వ ఓవర్లో కోట్రాయాన్ విడదీసింది. సినాలో జాఫ్తాకు క్యాచ్ ఇచ్చి స్మృతి మందన అవుట్ అయింది. దీంతో 104 పరుగుల వద్ద టీమిండియా తొలి వికెట్ కోల్పోయింది. 77 స్ట్రైక్ రేట్తో 8 4లతో 58 బంతుల్లో 45 పరుగులు చేసింది స్మృతి మందాన. కాగా ఈ మ్యాచ్లో చేసిన రన్స్ ద్వారా ఒక వన్డే ప్రపంచ కప్ ఎడిషన్లో భారత్ తరఫున అత్యధిక పరుగులు చేసిన బ్యాటర్గా స్మృతి మందాన చరిత్ర సృష్టించింది. ఈ క్రమంలో 2017లో 409 పరుగులు చేసిన దిగ్గజ బ్యాటర్ మిథాలీ రాజ్ రికార్డును బద్దలు కొట్టింది. ఈ ప్రపంచ కప్లో స్మృతి మొత్తంగా 9 మ్యాచ్ల్లో 54 సగటుతో 434 పరుగులు చేసింది. అనంతరం వన్డౌన్ బ్యాటర్ జెమిమా రోడ్రిగ్స్తో కలిసి ఇన్నింగ్స్ను ముందుకు తీసుకెళ్లిన షెఫాలి 49 బంతుల్లో హాఫ్ సెంచరీ పూర్తి చేసుకుంది. వన్డేల్లో షెఫాలికి ఇది 5వ హాఫ్ సెంచరీ. హాఫ్ సెంచరీ తర్వాత షెఫాలి మరింత దాటిగా బ్యాటింగ్ చేసింది. జెమిమా, షెఫాలి కలిసి 2వ వికెట్కు 62 పరుగుల హాఫ్ సెంచరీ భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. 28వ ఓవర్లో అయబోంగా కాక ఈ భాగస్వామ్యాన్ని విడదీసింది. సెంచరీ సాధిస్తుందనుకున్న షెఫాలి వర్మ మిడాఫ్లో సునీలుస్కు క్యాచ్ ఇచ్చి అవుట్ అయింది. దీంతో 166 పరుగులకు టీమిండియా ఓపెనర్ల వికెట్ కోల్పోయింది. 111 స్ట్రైక్ రేట్తో 7 4లు 2 6లతో 78 బంతుల్లోని 87 పరుగులతో విధ్వంసం సృష్టించింది షెఫాలి వర్మ. ఆ తర్వాత ఓవర్లోనే మరోసారి చెలగిన అయోబోంగా కాక సెమీఫైనల్ సెంచరీ హీరో జెమిమా రోడ్రిగ్స్ను పెవిలియన్ చేర్చింది. ఒక్క 4తో 37 బంతుల్లో 24 పరుగులు చేసిన జెమిమా రోడ్రిగ్స్ ఓల్వాట్కు క్యాచ్ ఇచ్చి అవుట్ అయింది. దీంతో 171 పరుగులకు టీమిండియా టాప్ 3 వికెట్లు కోల్పోయింది. అనంతరం కెప్టెన్ హర్మన్ప్రీత్ కౌర్, దీప్తి శర్మ కలిసి 4వ వికెట్కు హాఫ్ సెంచరీ భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. దీంతో జట్టు స్కోర్ 200 దాటింది. ఈ క్రమంలో మహిళల వన్డే ప్రపంచ కప్ నాకౌట్ మ్యాచ్ల్లో అత్యధికంగా 331 పరుగులు చేసిన బ్యాటర్గా హర్మన్ప్రీత్ కౌర్ ప్రపంచ రికార్డు నెలకొల్పింది. కాగా 39వ ఓవర్లో హర్మన్ప్రీత్ కౌర్ను అద్భుత బంతితో స్పిన్నర్ నాబ్లా క్లీన్ బౌల్డ్ చేసింది. దీంతో 4వ వికెట్కు 52 పరుగుల భాగస్వామ్యానికి తెరపడింది. 2 4లతో 29 బంతుల్లో 20 పరుగులు చేసింది హర్మన్ప్రీత్ కౌర్. ఆ కాసేపటికే 14 బంతుల్లో 12 పరుగులు చేసిన అమన్జోత్ కౌర్ నడీన్ డిక్లేర్కు బౌలింగ్లో ఆమెకి స్ట్రేట్ క్యాచ్ ఇచ్చి అవుట్ అయింది. దీంతో 43.1 ఓవర్లలో 245 పరుగులకు భారత జట్టు సగం వికెట్లు కోల్పోయింది. అనంతరం దీప్తి శర్మ, రిచా ఘోష్ కలిసి 6వ వికెట్కు 30 బంతుల్లోనే 47 పరుగులు జోడించారు. దీప్తి సింగిల్స్తో స్ట్రైక్ రొటేట్ చేయగా రిచా మాత్రం భారీ షాట్లతో చెలరేగింది. ఈ క్రమంలో దీప్తి శర్మ 53 బంతుల్లో హాఫ్ సెంచరీ పూర్తి చేసుకుంది. వన్డేల్లో దీప్తికి ఇది 18వ హాఫ్ సెంచరీ. గట్టిగా ఆడే క్రమంలో 49 ఓవర్లో భారీ షాట్కు ప్రయత్నించిన రిచా ఘోష్ అవుట్ అయింది. దీంతో 292 పరుగుల వద్ద టీమిండియా 6వ వికెట్ కోల్పోయింది. 141 స్ట్రైక్ రేట్తో 3 4లు 2 6లతో 24 బంతుల్లోనే 34 పరుగులు చేసింది రిచా ఘోష్.
చివరి ఓవర్లో 6 పరుగులు రాగా చివరి బంతికి దీప్తి శర్మ రన్అట్ అయింది. దీంతో నిర్ణీత 50 ఓవర్లలో భారత జట్టు 7 వికెట్ల నష్టానికి 298 పరుగులు చేసింది. 3 4లు 1 6తో దీప్తి శర్మ 58 బంతుల్లో 58 పరుగులు చేసింది. రాధా యాదవ్ 3 పరుగులు చేసి అజయంగా నిలిచింది. నిజానికి షెఫాలి వర్మ క్రీజ్లో ఉన్నంతసేపు భారత జట్టు ఈజీగా 330 నుంచి 350 పరుగులు చేస్తుందని అనిపించింది. చివరిలో రిచర్డ్ దాటిగా అన్నప్పటికీ 300 మార్క్ కూడా చేరుకోలేకపోయింది. ఎత్తు ఓవర్లో చక్కగా బౌలింగ్ చేసిన సౌత్ ఆఫ్రికా బౌలర్లు పరుగులు ఎక్కువగా రాకుండా కట్టడి చేశారు. సౌత్ ఆఫ్రికా బౌలర్లో అయోబోంగా కాకా 3 వికెట్లతో చెలరేగింది. అబ్బా, క్లోట్ ట్రయన్, నడిడి డిక్లేర్ తల వికెట్ తీశారు. ప్రపంచ కప్ ఎడిషన్లో భారత బ్యాటర్ రిచర్డ్ ఘోష్ మొత్తం 12 సిక్స్లు బాదింది. దీంతో ఒక ప్రపంచ కప్ ఎడిషన్లో అత్యధిక సిక్స్లు కొట్టిన బ్యాటర్గా ప్రపంచ రికార్డును ఆమె సమయం చేసింది. అలాగే ఈ ప్రపంచ కప్ ఎడిషన్లో 41 నుంచి 50 ఓవర్ల మధ్యలో అత్యధికంగా 165 స్ట్రైక్ రేట్తో 185 పరుగులు చేసిన బ్యాటర్గా కూడా రిచర్డ్ ఘోష్ ప్రపంచ రికార్డు నెలకొల్పింది. ఈ మ్యాచ్లో భారత జట్టు సాధించిన స్కోర్ వన్డేలో ఒక్క బ్యాటర్ కూడా సెంచరీ చేయకపోయినప్పటికీ అత్యధిక స్కోర్ సాధించిన మూడో స్కోర్ ఇది. 299 పరుగుల భారీ లక్ష్య ఛేదనతో బరిలోకి దిగిన సౌత్ ఆఫ్రికాకు ఓపెనర్లో లారా వోల్వాట్, తజ్మీన్ బ్రిడ్స్ శుభారంభాన్నిచ్చారు. ఇద్దరు కలిసి తొలి వికెట్కు హాఫ్ సెంచరీ భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. 10వ ఓవర్లో అమన్జోత్ కౌర్ అద్భుత ఫీల్డింగ్తో తజ్మీన్ బ్రిడ్స్ రన్అట్ అయింది. అమన్జోత్ కౌర్ డైరెక్ట్ త్రోతో తజ్మీన్ రన్అట్ కాక తప్పలేదు. దీంతో 51 పరుగుల వద్ద సఫారీలు తొలి వికెట్ కోల్పోయారు. 2 4లు 1 6తో 35 బంతుల్లో 23 పరుగులు చేసింది తజ్మీన్. ఆ వెంటనే వన్ డౌన్ బ్యాటర్ అన్నిక ఘోష్ను స్పిన్నర్ శ్రీచరణ్ లెగ్ బైస్లో డక్అవుట్ చేసింది. దీంతో 62 పరుగులకే సౌత్ ఆఫ్రికా 2 వికెట్లు కోల్పోయి కష్టాలు పడింది. ఇలాంటి సమయంలో ఓపెనర్ లారా వోల్వాట్, సునీల్ లూస్ కలిసి 3 వికెట్కు హాఫ్ సెంచరీ భాగస్వామ్యాన్ని నెలకొల్పి జట్టును ఆదుకున్నారు. ఈ క్రమంలోనే కెప్టెన్ వోల్వాట్ హాఫ్ సెంచరీని పూర్తి చేసుకుంది. సెమీఫైనల్లోని ఇంగ్లాండ్పై ఆమె భారీ సెంచరీ చేసిన సంగతి తెలిసిందే. అదే ఫామ్ను ఫైనల్లోనూ కొనసాగించింది. కాగా ఈ మ్యాచ్లో చేసిన హాఫ్ సెంచరీతో మహిళల ప్రపంచ కప్ చరిత్రలో అత్యధికంగా 14 సార్లు 50+ స్కోర్ చేసిన బ్యాటర్గా వోల్వాట్ ప్రపంచ రికార్డు సృష్టించింది. ఈ క్రమంలో గతంలో 13 సార్లు 50+ స్కోర్ చేసిన టీమిండియా మాజీ బ్యాటర్ మిథాల్ రాజ్ రికార్డును బద్దలు కొట్టింది. అలాగే ఈ ప్రపంచ కప్ ఎడిషన్లో వోల్వాట్కు ఇది 5వ 50+ స్కోర్. దీంతో ఒక ప్రపంచ కప్ ఎడిషన్లో అత్యధికంగా 5 సార్లు 50+ స్కోర్ చేసిన రికార్డును కూడా ఆమె సమయం చేసింది. అలాగే ఈ మ్యాచ్లో చేసిన రన్స్ ద్వారా ఒక ప్రపంచ కప్ ఎడిషన్లో అత్యధిక పరుగులు చేసిన బ్యాటర్గా కూడా వోల్వాట్ చరిత్ర సృష్టించింది. ఈ క్రమంలో 2022 ప్రపంచ కప్లో 509 పరుగులు చేసిన హీలీ ప్రపంచ రికార్డును బద్దలు కొట్టింది. 21 ఓవర్ల పార్ట్ టైమ్ స్పిన్నర్ షెఫాలి వర్మన్ బౌలింగ్ తీసుకొచ్చిన కెప్టెన్ మిథాల్ రాజ్ అద్భుతమైన మార్పు చేసింది. షెఫాలి వచ్చి రాగానే మోటి బంతికే క్రీజ్లో సెటిల్ అయిన సునీల్ లూస్ను పెవిలియన్ చేర్చింది. 4 4లతో 31 బంతులు 25 పరుగులు చేసిన లూస్ షెఫాలికి స్టేట్ క్యాచ్ ఇచ్చి అవుట్ అయింది. దీంతో 52 పరుగుల భాగస్వామ్యానికి తెరపడింది. ఆ తర్వాతి ఓవర్లోనే మరోసారి చెలరిగిన షెఫాలి మారిజాన్ కాప్ను 4 పరుగులకే అవుట్ చేసింది. వికెట్ కీపర్కు క్యాచ్ ఇచ్చి ఆమె అవుట్ అయింది. షెఫాలి అద్భుత బౌలింగ్తో 123 పరుగులకు సౌత్ ఆఫ్రికా 4 వికెట్లు కోల్పోయి కష్టాలు పడింది. ఆ కాసేపటికి 30వ ఓవర్లో మరో స్పిన్నర్ దీప్తి శర్మ 29 బంతుల్లో 1 4తో 16 పరుగులు చేసిన సినాలో జాఫ్తాను అవుట్ చేసింది. మిడాన్లో రాధా యాదవ్కు క్యాచ్ ఇచ్చి జాఫ్తా అవుట్ అయింది. దీంతో 148 పరుగులకి సగం వికెట్లు పడగొట్టిన టీమిండియా మ్యాచ్పై పట్టు బిగించింది. హర్మన్ ప్రీత్ కౌర్ సూపర్ కెప్టెన్స్కి తోడుగా మన స్పిన్నర్లు పరుగులు రాకుండా కట్టుదిట్టంగా బౌలింగ్ చేయడంతో పాటు వరుసగా వికెట్లు తీశారు. ఫీల్డింగ్లోనూ మన అమ్మాయిలు అదరగొట్టారు. మరోవైపు ఇతర బ్యాటర్లు వరుసగా పెవిలియన్ చేరుతున్నప్పటికీ వోల్వాట్ మాత్రం ఒంటరి పోరాటం చేసింది. ఈ మ్యాచ్లో తీసిన వికెట్ల ద్వారా టీమిండియా బౌలర్ దీప్తి శర్మ రికార్డు సృష్టించింది. ప్రపంచ కప్ చరిత్రలో దీప్తి ఇప్పటివరకు 32 వికెట్లు తీసింది. దీంతో మొత్తం ప్రపంచ కప్ చరిత్రలో టీమిండియా తరఫున అత్యధిక వికెట్లు తీసిన రెండో బౌలర్గా నిలిచింది. ఈ క్రమంలో 31 వికెట్లు తీసిన డయానా రికార్డును బద్దలు కొట్టింది. రేణుకా సింగ్ ఠాగూర్ వేసిన 36వ ఓవర్లో అన్నేరి ఇచ్చిన క్యాచ్ను దీప్తి శర్మ వదిలేసింది. అప్పటికి ఆమె 24 పరుగులు చేసింది. కాగా ఆ కాసేపటికే అద్భుతమైన యార్కర్ బంతితో కీలక సమయంలో అన్నేరిని దీప్తి శర్మనే క్లీన్ బౌల్ చేసింది. దీంతో ప్రమాదకరంగా మారుతున్న 61 పరుగుల భాగస్వామ్యానికి కూడా తెరపడింది. ఇతర బ్యాటర్లు పెద్దగా సహకరించకపోయినప్పటికీ ఒంటరి పోరాటం చేసిన లారా వోల్వాట్ 96 బంతుల్లో సెంచరీని పూర్తి చేసుకుంది. ఇందులో ఆమెకి ఇది 11వ సెంచరీ. కెప్టెన్ గా కూడా 11వ సెంచరీ. ఫైనల్లో వరుసగా సెంచరీలు చేసిన బ్యాటర్ గా నిలిచింది. ఈ క్రమంలో ఉమెన్స్ వన్డే క్రికెట్ లో కెప్టెన్ గా అత్యధికంగా 11 సెంచరీలు చేసిన బ్యాటర్ గా ప్రపంచ రికార్డు నెలకొల్పింది. అలాగే ఉమెన్స్ వన్డే ఫార్మాట్ లో అత్యధిక సెంచరీలు చేసిన 4వ బ్యాటర్ గా కూడా నిలిచింది. కానీ సెంచరీ పూర్తి చేసిన వోల్వాట్ ఎక్కువసేపు ఆడలేకపోయింది. సాధించాల్సిన రన్ రేట్ పెరిగిపోవడంతో దీప్తి శర్మ వేసిన
42 ఓవర్లో భారీ షాట్ ఆడేందుకు ప్రయత్నించిన వోల్వార్డ్ బౌండరీ లైన్ వద్ద అమన్జోత్ కౌర్కు దొరికిపోయింది. అమన్జోత్ కౌర్ తన చేతిలో 2-3 సార్లు బంతిని వేసుకున్నప్పటికీ సరిగ్గా క్యాచ్ పట్టుకుంది. ఇది ఇండియా వరల్డ్ కప్ విన్నింగ్ క్యాచ్ అనే చెప్పుకోవాలి. ఎందుకంటే వోల్వార్డ్ అవుట్తో మ్యాచ్ పూర్తిగా ఇండియా చేతుల్లోకి వచ్చేసింది. మొత్తంగా 11 4 1 6తో 98 బంతుల్లో 101 పరుగులు చేసింది లారా వోల్వార్డ్. ఈ మ్యాచ్లో చేసిన రన్స్ ద్వారా ఉమెన్స్ వన్డే ప్రపంచ కప్ చరిత్రలో అత్యధికంగా 1328 పరుగులు చేసిన రెండో బ్యాటర్గా లారా వోల్వార్డ్ చరిత్ర సృష్టించింది. అదే ఓవర్లో మరోసారి చెలరిగిన దీప్తి 9 పరుగులు చేసిన క్లో ట్రయన్ను లెగ్ బైస్లో వచ్చేసింది. ఈ ఓవర్లో 2 వికెట్ తీసిన దీప్తి శర్మ మ్యాచ్లో భారత్ విజయం ఖాయం చేసింది. 41.4 ఓవర్లలో 221 పరుగులకు 8 వికెట్లు కోల్పోయిన సఫారీలో ఓటమి అంచున నిలిచారు. 45 ఓవర్లో దీప్తి శర్మ అద్భుత త్రోతో 1 పరుగు చేసిన కాకా 9వ వికెట్ రూపంలో అవుట్ అయింది. 18 పరుగులు చేసిన డిక్లర్కు దీప్తి శర్మ వేసిన ఆ తర్వాతి ఓవర్లో భారీ షాట్కు ప్రయత్నించి కెప్టెన్ హర్మన్ ప్రీత్ కౌర్కు దొరికిపోయింది. దీంతో 45.3 ఓవర్లలోనే 246 పరుగులకి సౌత్ ఆఫ్రికా ఆల్అౌట్ అయింది. దీంతో ఈ ఫైనల్ మ్యాచ్లో భారత జట్టు 52 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. భారత బౌలర్లో స్పిన్నర్ దీప్తి శర్మ 39 పరుగులు మాత్రమే ఇచ్చి 5 వికెట్లతో దుమ్ము లేపింది. బ్యాటింగ్లోనూ ఆమె హాఫ్ సెంచరీ చేసిన సంగతి తెలిసిందే. షెఫాలి వర్మ 2 వికెట్ తీయగా తెలుగు అమ్మాయి శ్రీచరణ్ 1 వికెట్ తీసింది. ఫైనల్ 4లో ఆల్రౌండ్ ప్రదర్శనతో అదరగొట్టిన షెఫాలి వర్మకు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ దక్కింది. టోర్నీ మొత్తం బ్యాటింగ్ బౌలింగ్లో నిలకడగా రాణించి ఈ ఎడిషన్ మొత్తంలో అత్యధికంగా 22 వికెట్లు తీయడంతో పాటు 215 పరుగులు చేసి ఆల్రౌండర్ దీప్తి శర్మకు ప్లేయర్ ఆఫ్ ది సిరీస్ దక్కింది. ఇక ఈ వీడియోకు లైక్, కామెంట్, షేర్ చేసి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.